హరి హో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. మహానుభావుడు సుబ్బయ్య తాతగారు అంటాడు, కావరముంది ముందు గతిగానక దుష్క్రియలన్నీ చేసిన ఏ విధమైన సత్క్రియల నించుక చేయంగలేదు. కావునన్ భావన మందజేయుటిది భావ్యముగాదని చూడబోకు. మీ సేవక వృత్తి చేసెదను శ్రీహరి కృష్ణ రమేశ కేశవా. కావరముంది ముందు గతిగానక అంటే కళ్ళకి పొరలడ్డపడి ముందుకైతే అర్థం కాల. అనేక జన్మల నుంచి కూడా అవి చేసుకుంటా వచ్చాను మరి. కావున ఈనాడు ముందుకైతే అర్థం కావట్లా. దైవం గొప్పోడు, మనం చేసుకుంది వస్తుంది, మనం చేసుకుంది పుణ్యమైనా అవ్వకపోదు, పాపమైనా అవ్వకపోదు అన్న సంగతి నాకు అర్థం కాల. దుష్క్రియలన్నీ చేసిన, చెడ్డ పనులన్నీ చేసిన, ఏ విధమైన సత్క్రియల నించుకజేయంగా లేదు. మంచి పనులు నేను చేసింది ఏం లేదు. ఎందువలన? ఒక బావి తవ్వానా? లేదు. ఒక గుడి కట్టానా? లేదు. ఒక హై స్కూల్ ఏమైనా తయారు చేశానా? లేదు. మరి లోకానికి ఏమైనా బాటలు పోసానా? లేదు. మరి చేసిన మంచి పనులేంటి? కావున భావన మందజేయుట భావ్యము కాదని చూడబోకుమి. ఇట్లాంటి వాడిని మంచిగా చూడటం మంచిది కాదని నువ్వు కనుక చూసావు, నేను అజ్ఞానంలో పడతా. కనుక అట్ల చూడగాకు. అవన్నీ వెనక జరిగిపోయిన ఘట్టాలు. ఈనాటి నుంచి నిన్ను నిరంతరం సేవ చేసి పూజ చేసి దండం పెట్టి మొక్కుకున్నా. కావున కనుక మీ సేవక వృత్తి చేసేదను. మీ సేవ మాత్రం చేస్తా. ఎందుకని? దానం చేద్దామంటే ధనం లేదు, సేవ చేద్దామంటే మరి ఇతరులకు చేద్దామంటే నాకు తీరిక లేదు, లోకానికి చేద్దామంటే వల్ల అయ్యేటట్లేదు. కనుక నీ సేవ మాత్రం నిరంతరం ఇప్పుడు చేస్తా. నా జీవితంలో నేను వ్యవసాయం తోలుతున్నా, మరి శాలకు పోయి పని చేస్తున్నా, నిన్ను మాత్రం నిరంతరం వదిలిపెట్టను, నీ సేవ చేస్తా. కనుక నన్ను పావనమూర్తిగా చేయడానికి ఇది మంచిది కాదు, నేను చెయ్యనని అంటే నాకు దిక్కెవరున్నారు? నీవు తప్ప ఏరేవాళ్ళు దిక్కులేరు కృష్ణ, నన్ను రక్షించి కాపాడు కృష్ణ అని మహానుభావుడు తాతగారు మొత్తుకున్నాడు. అందుకని మనమంతా కూడా అదివరకు చెడ్డ పనులు ఎన్ని చేసున్నా, అదివరకు దుర్మార్గ పనులు ఎన్ని చూసున్నా అవి తీసేయి. భగవన్నామ స్మరణ వల్ల, భగవత్ సేవ వల్ల సమస్త పాపాలు రద్దయితాయి, సమస్త పాపాలు రద్దయితాయి. కనుక నన్ను పావనమంద చేయుట నీదే బాధ్యత. అదివరకు చేసిన వాటిని తీసే, ఇంకెందుకు రాదుగా. ఇప్పుడు నిరంతరం నిన్ను సేవించినాగా నన్ను కాపాడు అంటుడు. అందుకని మనమంతా కూడా మన తాతగారు చెప్పిండు, పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ చేయితే బాగా నమ్మల, సందేహాలు ఉన్నాయి.
కానీ వాళ్ళ తాతగారైనటువంటి భీష్ముడు అంపశయమైన చివరి రోజుల్లో చెబితే ఖచ్చితంగిని నమ్మినారు. అట్లాగనే మనకి మన పల్నాడు ప్రాంతానికి తాతగారు ధర్మవరం సుబ్బయ్య తాతగారు. మరి అటువంటి మహానుభావుడు చెప్పినటువంటి మహత్తరమైన మహామార్గంలో మనమంతా నమ్మి చెయ్యాలిగా. మన తాతగారు ఆయన నడిచి చెప్పిండు. మన తాతగారు చెప్పినట్టుగా ఈ జీవితాన్ని ఆయన సేవకావృత్తి చేద్దాం, ఆ భగవంతుని సేవ చేద్దాం. దైవ కార్యమన్నా, దైవ పనులన్నా, దైవ సేవలన్నా చేత అయితే రూపాయి ఇద్దాం, చేతగాతే దండం పెట్టి సేవ చేద్దాం. ఆయన నామాన్ని చేద్దాం, ఆయన ఇంట్లో ఆయన చేసే కాడ మనం కార్యంలో పాల్గొందాం. ఎటు కూడా ఆయన సేవ చేసి ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవటం మనందరికి కూడా ఒక మహాభాగ్యం. మరి అటువంటి భాగ్యాన్ని కుదిరినప్పుడే దక్కించుకోవాలి కదా. తెలియన్నాడు ఎట్టా తెలియలా, ఇంకా అది ఎట్టా రాదు. మరి తెలిసిన్నాడు బాగొట్టుకోవడం ఏంది? చెప్పింది మన తాతగారు కదా, ఉత్తోడు కాదు కదా. మన పల్నాడు మొత్తానికి కూడా మనకందరికీ తాతగాడే. పల్నాడైనా సమస్త ప్రపంచానికే తాత కాదు. ఎందుకని పెద్దవాడు, మంచి మాట చెప్పినవాడు, మహనీయుడు కాబట్టి అట్టి మహనీయుల మాట మనం చక్కగా విని ఈ జీవితాన్ని సాధించుకుంటా జన్మని సార్థకంగా నాకు చేసుకోగలిగితే మానవ జన్మ కన్నా మహత్తరమైన మహాభాగ్యమే లేదు. అటువంటి భాగ్యాన్ని అందరూ అందుకొని ధన్యులం కావాలని ఆ పరంధాముడు శ్రీకృష్ణ పరమాత్మకి జై సద్గురు మహారాజుకి.